బ్రౌన్ రైస్ వెజిటబుల్ కట్లెట్. సో ఎలాగో ఇంతసేపు మనం ఫైబర్ గురించి మాట్లాడుకున్నాం కదా లాస్యా, అండ్ తను కూడా మంచి ఫైబర్ రెసిపీతో వచ్చింది. బ్రౌన్ రైస్ అంటేనే బాగా ఫైబర్ రిచ్. సో ఓకే శృతి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చేస్తాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చక్కగా. అంటే కట్లెట్స్ కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టు వెజీ స్నాక్స్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ. సో స్నాక్ అనగానే మనకు గుర్తొచ్చేది బంగాళదుంప ఖచ్చితంగా ఉండాల్సింది. ఎలాగో మీరు బ్రౌన్ రైస్ అన్నారు కాబట్టి ఉడికించుకొని తీసుకొచ్చేసారు బ్రౌన్ రైస్. అండ్ ఆకు ఏదో తీసుకొచ్చారు కదా, పాలకూర. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఒక బౌల్లో. ఓకే, సో మిక్సింగ్ బౌల్ కావాలి మీకు. యా, ఓకే, ఇక్కడే ఉంది. ఇవన్నీ 1 by 1 బౌల్లో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఏం వేయబోతున్నారు? ఫస్ట్ బ్రౌన్ రైస్. ఓకే, తర్వాత బాయిల్డ్ పొటాటో కొంచెం స్మాష్ చేయాలి కదా. యా, స్మాష్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్ వేసుకుంటున్నాం. పాలకూర. సో చక్కగా బంగాళదుంప, తర్వాత క్యారెట్ తురుము, పాలకూర వేసారు. అవును, ఇది బాగా కలుపుకోవాలి. యా, ఓకే. సో స్నాక్స్ చేయడము, పిల్లలకి ఫీడ్ చేయడం, దీంతోనే టైం అయిపోతుంటుందా? సో ఏదైనా హాబీస్ ఏమైనా ఉన్నాయా అలాగా? హాబీస్ అంటే క్రాఫ్టింగ్ చేస్తుంటాను. ఓకే, పిల్లలతో కూడా చేయిస్తుంటాను. ఓకే. సో ఏ ఫార్మ్స్ ఎక్కువ, ఫ్లవర్సా లేకపోతే యానిమల్సా, ఏ కైండ్ ఆఫ్ క్రాఫ్టింగ్స్ చేస్తుంటారు? అన్నీ ఇంట్రెస్ట్ బట్టి, మనకు ఇంట్లో ఒక్కొక్కసారి డెకరేటివ్గా కనిపించడానికి అలా. ఓకే, సో ఎక్కువ డెకరేటివ్ ఐటమ్స్ లాగా చేస్తూ ఉంటారు అనమాట. సో పిల్లలకు చాలా ఇంట్రెస్ట్. అండ్ 3.5 year బాబు ఉన్నాడని చెప్పి. పాపనా? ఓకే, పాప కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళ క్రాఫ్టింగ్స్ అన్నా, కలరింగ్స్ అన్నా అన్నీ. ఓకే, అలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి, మొత్తం కలిపేసుకోవాలి. ఇది చక్కగా మిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఆనియన్ వేసుకుంటాం. ఓకే, సో చక్కగా కలుపుతూ ఉండాలి. ఎంత మంచిగా మనం స్మాష్ లాగా చేస్తే అన్ని వెజ్జీస్ వేసుకుంటున్నాం కదా, అన్నీ ఒక మ్యాష్ అయిపోవాలి ఎక్కువగా. సో ఉల్లిపాయ ముక్కలు వేసారు. నెక్స్ట్ ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుంటాం. అండ్ మనకు నచ్చిన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు, ఏవైనా సరే, ఆప్షనల్ వెజిటబుల్స్. ఓకే, ఇప్పుడు బీన్స్ వేసుకుంటున్నానండి. ఓకే, బీన్సా? ఓకే. కట్లెట్ కాబట్టి మేము చాలా వెజిటబుల్స్ ఏవైనా సరే చాలా సన్నగా తరిగి వేసుకోవాలన్నమాట. ఓకే, సో ఎక్కువ ఆల్రెడీ 3.5 years పాపనే చేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని గ్రీన్ చిల్లీస్. ఓకే, ఇది మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా. సో పర్ఫెక్ట్ ప్యాటీస్లా రావడానికి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. సో కాబట్టి అంటే ఇవే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వేస్తున్నప్పుడు అంతా మిక్స్ చేస్తూ ఉండాలి. ఓకే, కొద్దిగా రైస్ ఫ్లోర్ వేసుకుంటాము, చూసుకొని వేసుకోవాలి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు. ఎందుకంటే కొంచెం ఆ క్రిస్పీనెస్ రావడానికి వేస్తున్నాం అన్నమాట. బాగా మిక్స్ అయిపోయిందండి రైస్లో. ఇప్పుడు కొద్దిగా మనం చాట్ మసాలా. ఓకే, చూసుకొని వేసుకోవాలి అన్నీ. ఓకే, కొద్దిగా పసుపు వేసుకుంటాము, కొద్దిగా కారం. ఓకే, మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కదా, కారం కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకుందాం. ఓకే, కొద్దిగా ధనియాల పొడి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. నిజంగానే చూడడానికి నిజంగానే చాట్ మసాలా లాగానే ఉంది. మనం ఎంత బాగా కలిపితే అంత మంచి టేస్ట్, అన్ని ఫ్లేవర్స్ అన్నీ ఒక దగ్గర ఉండిపోకుండా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే, నిమ్మకాయ వేసుకుంటున్నానండి ఫైనల్గా. పులుపు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, మనం టేస్ట్ని బట్టి లెమన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ అంటే కొంచెం కొంచెం క్వాంటిటీ కూడా మనం చేసుకోవచ్చు. ఇంట్లో 4 members ఉన్నా ఎట్లాగైనా. అండ్ హ్యాపీగా ఈవినింగ్ స్నాక్స్ అయితే త్వరగా అయిపోతుంది. జస్ట్ బంగాళదుంప ఒక్కటి అలా ఉడకబెట్టేసుకుంటే చాలు, అది బాయిల్ చేసుకొని.
ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేద్దాం. ఓకే. సో కొద్దిగా ఎక్కువనే యాడ్ చేయాలి, క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా. నేను స్టవ్ కూడా ఆన్ చేసి ఉంచేసాను, తవా కూడా రెడీ అయిపోయింది. కొద్దిగా గ్రీస్ చేయనా నేను ఏదైనా ఆయిల్ గ్రీస్. ఓకే. ఓకే, ఇది మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ప్యాటీస్ లాగా ఒత్తుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే, కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ప్యాటీస్ లాగా చేస్తాం. ఓకే. ప్యాటీస్ సైజ్ కూడా మనకు నచ్చిన విధంగా మనం వేసుకోవచ్చు. షేప్ అండ్ సైజ్ ఏదైనా ఓకే. మనం ఎలాగో నేను ఆన్ చేసి ఉంచాను కాబట్టి లైట్గా మీరు ఇందులోనే వేసేయచ్చు. ఇప్పుడు ప్యాన్ హీట్ ఉంది కదా, మనం 1 by 1 ప్యాటీస్. ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ స్నాక్స్ చేస్తూ ఉంటారా, కొత్త వెరైటీస్ అన్ని యూట్యూబ్ ఛానల్స్లో అలాగే ఇలా చూసి మా హెల్దీ అండ్ టేస్టీ చూస్తూ ఉంటానండి. హెల్దీ అండ్ టేస్టీ చూస్తాను, ఎందుకంటే మనకి ఇప్పుడు హెల్దీగా టేస్టీగానే ఉండాలి కదా. అవును, ఎస్పెషల్లీ హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు. పైగా ఏంటంటే పిల్లలు అనేసరికి మనం టేస్టీ ఫుడ్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే వాళ్ళు ఒక ముద్ద కూడా అస్సలు తినరు. ఎంత టైం పడుతుంది ఇద్దరికి ఫీడ్ చేయడానికి? డిపెండ్స్ అండి. మా పాప, పెద్ద పాప ఒక్కొక్క తన ఇష్టం, తింటా అంటే తింటుంది, లేదంటే అసలు మనం ఎంత టైం కేటాయించినా తినదు, ఏం లాభం ఉండదు. సో ఇలాంటివి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి ఏదో అలా తినేస్తూ ఉంటారు. పిల్లలకి ఎక్కువ స్నాక్ ఐటమ్సే ఇష్టం ఉంటాయి. అవును. సో మనం దీంట్లోనే మనం కొంచెం హెల్తీగా చూసుకొని టేస్టీగా ఉండేటట్టు చూసుకొని చేసేసుకుంటాం. ఓకే. శృతి చూడు చక్కగా అయిపోయినట్టుంది కదా. ఇప్పుడు ఇవి అయిపోయాయి, మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే కదా. ఓకే. యా. ఓకే లాస్యా, మన బ్రౌన్ రైస్ వెజిటబుల్ కట్లెట్ రెడీ అయింది. వావ్. సో బ్రౌన్ రైస్ వెజిటబుల్ కట్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బ్రౌన్ రైస్ వెజిటబుల్ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, బంగాళాదుంపలు 2, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాప్సికమ్ 1/2 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 2, పసుపు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, బీన్స్ ముక్కలు 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు. బ్రౌన్ రైస్ వెజిటబుల్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బ్రౌన్ రైస్, ఉడికించిన బంగాళాదుంపలు, క్యారెట్ తురుము, పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి, బియ్యం పిండి, చాట్ మసాలా, పసుపు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి మెత్తగా కలిపి చేతికి నూనె రాసుకొని కట్లెట్స్లా ఒత్తుకొని ప్యాన్లో నూనె వేసి తయారు చేసుకున్న కట్లెట్స్ అందులో వేసి 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బ్రౌన్ రైస్ వెజిటబుల్ కట్లెట్స్ రెడీ.